హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సరియు ఈటీసీ. ఈరోజు చాలా రుచిగా ఉసిరికాయ పచ్చడి రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. సో ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒకవేళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేసి సరియు ఈటీసీని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పుడు ఈ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ నేను ఒక 1 కిలో ఉసిరికాయలు తీసుకున్నాను. వాటిని బాగా వాష్ చేసుకొని కుక్కర్లో వేసి ఒక్క విజిల్ కోసం కుక్ చేసుకోవాలి. ఒక్క విజిల్ అన్నది మనకి సరిపోతుంది. సో ఇప్పుడు చూడండి, ఒక్క విజిల్కే ఎంత చక్కగా ఉసిరికాయలన్నీ బ్రేక్ అయిపోయి చక్కగా ఉడికిపోయాయి కదా. సో వీటిని మనం ఇప్పుడు తీసేసుకుందాం. ఒక డ్రైనర్లోకి కానీ ఒక గిన్నెలోకి కానీ దేంట్లోకైనా తీసేసుకోవాలి, వాటర్ లేకుండా. మనం ఇలా తీసుకున్న తర్వాత వీటిని కాసేపు చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత చూడండి, చక్కగా ఈ విధంగా మనం వీటిని సపరేట్ చేసేసుకోవచ్చు, గింజల్ని ఉసిరికాయలని. చాలా సింపుల్గా వచ్చేస్తాయి. సో ఇలా చక్కగా అన్ని గింజల్ని ఉసిరికాయలని సపరేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని మనం మిక్సర్ జార్లోకి వేసుకుందాం. ఇలా ఇవి వేసుకున్న తర్వాత ఇందులో కొన్ని పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇక్కడ పచ్చిమిరపకాయలు ఏవి మెజర్మెంట్ ఏమీ అవసరం లేదు, మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. సో పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఇందులో మనం రుచికి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. సో డెఫినెట్గా మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. అలా ఆయిల్ మరిగిన తర్వాత అందులో ఆవాలు, ఎండుమిర్చి, ఇవి వేగిన తర్వాత ఇందులో కొంచెం హింగు కూడా వేసుకుందాం. ఇప్పుడు ఈ ఇంగు కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. దీన్ని ఒక్కసారి అలా కలుపుకొని ఇప్పుడు ఇందులో కారం వేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనం కారం యాడ్ చేస్తాం కాబట్టి పచ్చిమిర్చి మనకి అక్కడ తగ్గినా పర్వాలేదు. సో ఇక్కడ కారం మీ టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే కొంతమంది ఎక్కువ తక్కువ కూడా తింటారు. ఇక్కడ నేను 3 మ్యాంగోస్ యూజ్ చేస్తున్నాను కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకున్నా మనకి ఇబ్బంది ఉండదు. ఇలా కారం వేసుకున్న తర్వాత బాగా ఆయిల్లోని ఇది బాగా మిక్స్ అయిపోయేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత 5 నుంచి 6 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో బాగా నూనె వదిలేసేలాగా బాగా వేయించుకోవాలి. అలా చేస్తే మనకి పచ్చడి నిల్వ కూడా ఉంటుంది. చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. సో డెఫినెట్గా ట్రై చేయండి. ఈ విధంగా ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. వేడి వేడి అన్నంలో ఈ ఉసిరికాయ పచ్చడి వేసుకొని నెయ్యి వేసి కలుపుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. రుచి మర్చిపోలేరు, అంత బాగుంటుంది. సో ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేసి సరియు ఈటీసీని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. నా నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి. మరిన్ని వీడియోస్తో మీకు మళ్ళీ కలుస్తాను.